పంచుకుంటారు. 2 అనుభవాలు. ఒకటి వారు తెలుసుకోవడం, రెండవది వాళ్ళు ఇతరులతో పంచుకోవడం. అది పని కిందకు వస్తుంది. ఇదే మన పని, స్వార్థ పని. ఈ స్వార్థ పనిలో ఉన్నప్పుడు ఊరికే అయ్యేది కాదు. అది ఏ పని చేయాలన్నప్పుడు స్టేజ్ అనుకోండి, అప్పటికప్పుడు వచ్చేస్తుందా? పాటోడు అన్నట్లుంది. పందిరేస్తే ఈగలో పిచ్చుకలో చేరినాయంట పడేయడానికి. ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, చూసారా? అది గాలి వచ్చింది, మొత్తం అంతా వచ్చి, మొన్న మనం కట్టేమో పెద్ద తెర్ర, ఆ తెర్ర వచ్చి మీద పడిపోయింది. వాక్యం చెప్పి ఆయనకి అంతే. చేసే పని గట్టిగా చేయాలి. రెండోది గ్రహించాలి. కొయ్యలగూడెం దగ్గర అంట పని మనం చేయడం ఒక ఎత్తు అయితే, పనిని జాగ్రత్తగా చేయడం ఒక ఎత్తు, మరో ఎత్తు. నిన్నగాక మొన్న అనుకుంటా ఓ పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఆయన కాలు జారిందంటే అందులో మునిగాడు, చనిపోయాడు. ఇంకో ఆయన ఒక్కడే చనిపోయాడా, మరి ఎవరు చనిపోయారు? ఇవన్నీ ఏంటంటే మనం సరిగా చేయకపోతే ప్రజలకు అర్థం కాదు అసలు. ఖాళీగా రోడ్లో ఉండి తిరిగేవాడు వెంటనే ఏమో మొదలు పెడతాడు, ఏంటిరా ప్రార్థనలని బయలుదేరాయని, బాప్తిస్మం చంపేశారని అంటారు. సో వర్క్ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. లెక్కలేనితనంగా చేస్తే ఊరికే ప్రమాదాలు జరుగుతాయి. దేవత అని చెప్దామా? నో. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడే దేవుడు. అయితే కాస్త జనాల్లో మనకి ఇబ్బంది రాకుండా ఏదైనా సరిపోద్ది. చాప చూడండి ఎంత. ఇంకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాక కూడా కొంతమంది వింటానా? 12:33 అయింది. 1 గంట దాకా చెప్పనా? 3 2 3 మళ్ళీ మీరు రావాలిగా. పెందలకాడ ముగిస్తే మంచిది. ఈరోజు మీతో నేనేమి అందించాలనుకున్నానంటే, పౌలు మీకు అందరికీ తెలుసుగా, చాలా గొప్ప భక్తుడు. పౌలు అపోస్తలుడు. అపోస్తలులు అంటే శిష్యులను ఎక్కువగా అపోస్తలులని పిలిచారు. అపోస్తలుడు అంటే యేసుక్రీస్తును కళ్ళతో చూచినవాడు అపోస్తలుడు అని ఒక వాదం ఉంది. అపోస్తలుడు అంటే సంఘములను కట్టిన వానిని అపోస్తలులు అన్నారు. పౌలు కూడా యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడు కాకపోయినప్పటికీ, కడపటి అందరికంటే వెనుకాల వచ్చినప్పటికీ పౌలును అపోస్తలునిగా గుర్తించారు. అపోస్తలునిగా 400 సార్లు బైబిల్ చదవటం అంటే సామాన్యమా? మళ్ళీ ఖాళీగా ఉండేవాడు కాదు. ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో ఉన్న దైవజనుడు. ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. అయినా ఇది గొప్ప పనిగా పెట్టుకున్నాడు. బైబిల్ చదవడం సింపుల్ సంగతి ఏం కాదు. బైబిల్ మీరు పనిగట్టుకుని చదవండి. నేను ఈరోజు ఎవరో ఇక్కడ ఎనాలిసిస్లో విన్నాను, అంబేద్కర్ గారు కూడా ఎక్కువ చదివాడేమో అనుకుంటున్నాను నేను బైబిల్. అంబేద్కర్ గారి పుస్తకాల్లో బుద్ధిజం కంటే కూడా బైబిల్ కొటేషన్సే ఎక్కువ చేశాడు. దానియేలు చరిత్ర విషయాలు ఇవన్నీ ప్రతి చోట వాటిని కోట్ చేస్తూ వచ్చాడు. బైబిల్లో ఇట్లా ఉంది, ఫలానా చోట ఇట్లా ఉంది, ఫలానా చోట ఇట్లా ఉంది అని. అంత ఇంపాక్ట్ పడిందంటే ఒక్కసారి చదవటం కాదు, నేను అనేక సార్లు చదివే ఉంటాడు అనుకుంటున్నా. వాక్యాన్ని మీరు కూడా తరచి చదవాలి.
దేవుని వాక్యం అన్నట్లుగా చదవాలి, చరిత్ర అన్నట్లుగా కాదు. పౌలు భక్తుడు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 14కు పైగా అంటారు సహజంగా. అంటే ఎందుకంటే హెబ్రీ పత్రిక కూడా పౌలే రాశాడు అనేది ఒక అంచనా. దాన్ని అట్లా ఉంచితే 14, దాన్ని కూడా కలిపితే 15. 27లో 15 అంటే 14 అంటేనే సగానికంటే ఎక్కువ పుస్తకాలను దేవుడు పౌలుకే ఇచ్చాడు. చూసారా, పౌలు దైవ ప్రత్యక్షతలు బహుగా పొందాడు. ఈ పత్రికల్లో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. అవి కూడా ఏంటంటే, హౌ హీ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్, తనను తాను ఎలాగా ఆ పత్రిక రాసేటప్పుడు పరిచయం చేసుకున్నాడు అనేదాన్ని అసలు చూద్దామా? మెల్లగా చూద్దాం, కంగారు ఏమి లేదు. రండి వరుసనే రోమాపత్రికలో నుండి వద్దామా? రోమాపత్రిక దగ్గర నుండి వరుసన చూసుకుంటూ వద్దాం. కొన్ని యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారికి అందరికీ, అది అట్లా రాస్తున్నాడు. తనను తాను గురించి ఏమని రాస్తున్నాడు చూసారా? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును, సువార్త నిమిత్తము గాడ్స్ సర్వెంట్. మనం అందరం క్లీనర్స్గా ఉండాలని కోరుకుంటామా, వానర్స్గా ఉండాలని కోరుకుంటాం కదా? కానీ దేవుని దగ్గర నేను దాసుడును అని చెప్తున్నాడు. ఎవరు రాస్తున్నారు మీకు పత్రిక అనుకుంటున్నారేమో, రోమా సంగమా? యేసుక్రీస్తు దాసుడను నేను, అపోస్తలుడుగా నుండుటకు ప్రభువు నన్ను పిలిచాడు. స్తోత్రం, ఆమేన్.